హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా సాయంత్రం పూట అస్తమిస్తున్న సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. ఎర్రగా అలా కిందకి జారిపోతున్నట్టు భలే అందంగా కనిపిస్తున్నాడు కదా సూర్యభగవానుడు. ఇంకా చుట్టూ పచ్చని పొలాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఎక్కువగా ఇట్లా ప్రకృతిని అలా చూస్తూ ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు అలా చూస్తూ ఉంటానన్నమాట. ఏదన్నా బాగుంది అనుకున్నప్పుడు ఒక క్లిప్ తీస్తాను. అయితే ఇంక ఈరోజు మిషన్ పెట్టానన్నమాట. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా 2-3 శారీస్ ఉంటేను వేరే వాళ్ళవి అవి కుట్టిన తర్వాత ఇంకా నాది కూడా ఒక శారీ ఉంటే ఫాల్ వేసాను. ఈ శారీ మొన్న నాన్నది 7 రోజు అమ్మ వాళ్ళు పెట్టారు కదా ఆ శారీ అనమాట. ఇంకా అమ్మ కూడా పద్దాకలు అంటుందన్నమాట, ఎంతసేపు ఇంట్లో పని అంటావు, ఊళ్ళో వాళ్ళ బట్టలు అంటావు, నీకంటూ ఏం కుట్టుకోవా, పండగలు వస్తున్నాయి కదా, కుట్టుకోవచ్చు కదా అని పద్దాకలు గొడవ చేస్తుంది. ఇంకా నాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు నేను కుట్టుకుందాము అంటే అసలు కుదరట్లేదు. ఎప్పుడెప్పుడు తీసుకున్న శారీసో అట్లాగే ఉండిపోయినాయి. అసలు ట్రెండింగ్లో ఉన్నాయి అని చెప్పి ఏదన్నా ఒక శారీ తీసుకుంటాను అనుకోండి, అసలు ఇంకా ఆ ట్రెండింగ్ అయిపోయి కూడా 2-3 సంవత్సరాలు అయిపోద్ది. ఇంకా నా దగ్గర శారీ అయితే మాత్రం అట్లాగే ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా కుట్టుకోవటానికి కుదరదు. నాకే అట్లా జరుగుద్దా, లేకపోతే ప్రతి టైలర్కి అదే పరిస్థితా అని ఆలోచిస్తూ ఉంటాను ఒక్కోసారి అయితే. ఎప్పుడు అంతేనండి. ట్రెండింగ్లో ఉంది తీసుకుందాము అని చెప్పి షర్మిల, అంజలి, నేను అనుకుంటాము. శారీ అయితే తీసుకుంటాం. ఇంకా అది అట్లాగే ఉండిపోయిద్ది అనమాట. ఇప్పటికి ఎన్నిసార్లు అలా జరిగిందో. ఇంకా మిషన్ మీద నుంచి 5ంటికి లేచాను. మాకు 5 గంటలకి మంచినీళ్ళు వస్తాయి అన్నమాట. ఇంకా ఆ టైంలో కరెంట్ తీసేస్తారు. ఇంకా కరెంటు పోయింది కదా అని చెప్పి ఇంకా మిషన్ మీద నుంచి లేచి మనకి మీషో నుంచి పార్సిల్, అదే మీషోలో పెట్టాము, మనకి ఆర్డర్స్ వస్తున్నాయి అని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇంకా అవే 3 ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట, ప్యాకింగ్ చేయాల్సినవి. ఇంక ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాము అని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా అవైతే ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టేసి ఇంక ఇంట్లో పనులు, సాయంత్రం పూట పనులు మనకి 5-5:30 అయ్యింది అంటే ఇంకా హడావిడి అయ్యిద్ది కదా. ఇంకా మళ్ళీ 6 అయ్యిందంటే లైట్లు వేసేస్తాము. తర్వాత పాసి ఊడవకూడదు అని చెప్పి ఇంక ఫస్ట్ అయితే పాసి ఊడ్చుకొస్తున్నా. ఈరోజైతే కొంచెం లేట్ అయ్యింది నాకు పని. ఇంకా పాసి అయితే ఊడుస్తున్నా. ఇంక ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, ఇంక అసలు ఊడ్చినా కూడా ఒక 10 నిమిషాలు, పావుగంట కన్నా ఊడ్చినట్టు ఉండదు. గాలికి ఎక్కడెక్కడి నుంచో ఆకులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనది చుట్టూతా ఖాళీ ప్లేస్ కాబట్టి ఇంకా గాలికి ఆకులు, దుమ్ము ఈ ఎండాకాలం మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట మిగతా రోజులతో పోల్చుకుంటే. ఇంకా పొద్దున సాయంత్రం ఊడ్చినా కూడా ఆగంగానే అనిపించిద్ది మళ్ళీ కొంచెం సేపటికే. బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ దుమ్ము వచ్చిద్ది అని చెప్పాను కదా, వాటితో పాటు ఈ టైంలోనే మనకి ఆకులన్నీ రాలే టైం కాబట్టి ఇటు చూస్తేనేమో జామ ఆకులు, అటు చూస్తేనేమో సన్నజాజి పువ్వు ఆకులు, పూలు, మల్లె ఆకులు ఇవన్నీ రాలుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా సాయంత్రానికి మనం అసలు ఎంత ఆగం వచ్చేసిద్దో. అందుకే బయట 2 పూటల ఊడుస్తాను. ఇంకా వీడియో మీరు ఎలాగో చూస్తున్నారు కాబట్టి వీడియో కంటిన్యూ అవుద్ది, చూస్తూనే ఉండండి. నిన్న యూట్యూబ్ గురించి చెప్తా అని చెప్పాను కదా, ఇంక ఇప్పుడైతే చెప్తాను. వీడియోలో నేనేం చేస్తున్నాను అనేది మీరు ఎలాగో చూస్తారు కాబట్టి నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు అయితే చెప్తానన్నమాట. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. జనవరి 1 రోజు స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని వీడియోస్ పెట్టాను. ఒక్కో వీడియో ఫుల్ వీడియోనే 35,000, 6,000, 7,000కి అట్లా మంచిగా రీచ్ వచ్చింది. వాచ్ అవర్స్ కూడా దగ్గరగా ఫుల్ అవుతున్నాయి. మానిటైజేషన్కి, మినీ మానిటైజేషన్కి వచ్చింది అన్న టైంలో కొంచెం నాకు హెల్త్ బాగోక ఒక నెల రోజులు వీడియోస్ ఆపేసాను అనమాట, చేయలేకపోయాను. అయితే ఇంకా ఆపేయంగానే మళ్ళీ వాచ్ అవర్స్ అంతా తగ్గిపోయినాయి.
తర్వాత మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేశాను. మళ్ళీ మానిటైజేషన్‌కి దగ్గరగా వచ్చింది అనుకున్న టైంకి అంటే ఫుల్ మానిటైజేషన్ కాదు. మినీ మానిటైజేషన్‌కి దగ్గరగా వస్తుంది అనంగా మా నాన్నగారు చనిపోవటం. మళ్ళీ అప్పుడు ఒక 2 నెలలు వీడియోస్ ఏం చేయలేదు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటము. మళ్ళీ మీ అందరికీ తెలుసు వీడియోస్ చూసే వాళ్ళకి రెగ్యులర్‌గా మొన్న వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ బాగోక ఒక 3 నెలలు వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ మామూలు సంవత్సరం దాటిపోయింది అని చెప్పి వాచ్ అవర్స్ అంతా తగ్గిపోయి వీడియోస్ అన్నీ డౌన్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇట్లా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా చేయటం మధ్యలో ఏదైనా ఇంట్లో ప్రాబ్లం అయితే వీడియోస్ ఆపటము, లేదా నాకు హెల్త్ బాగోక పెట్టలేక ఆపటం, అట్లా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నాను. అయితే ఈలోపు మనకి ఇంటి పక్కలాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పొద్దుగూకులు వీడియోస్ అని ఇంక అదే గోలలో ఉంటావు, ఎంత శాలరీ వస్తున్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయ్యా, ఇట్లా ఒకటి కాదు మనం యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేదే, కొత్తగా నేనేం ఫేస్ చేయటం కాదు. యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా, ఎలాంటి మాటలు వింటాము, ఎలాంటి ఎగతాళి మాటలు మన దాకా వస్తాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాటి గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదులేండి. ఎందుకంటే అవన్నీ మనం ఫీల్ అయ్యి బాధపడతా కూర్చుంటే మన పనులేవి ముందుకు సాగవు కదా. అలాంటివి నేను అసలు తీసుకోను కూడా. ఎందుకంటే మనం ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని మనం వాళ్ళు అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారని మనసుకు తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు కదా. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఒకళ్ళ విషయాలు వాళ్ళు అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారని మనం పట్టించుకోవాల్సిన పని లేదు అని నేను అనుకుంటాను. అయితే ఈ మధ్య ఎందుకో నాకే అనిపిస్తుంది అన్నమాట, అబ్బా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, సక్సెస్ రాకపోగా టైం అంతా దీనికే కేటాయిస్తున్నానా, ఈ టైం నేను మిషన్ దగ్గర కేటాయించుకుంటే ఎంతో కొంత మనీ వస్తుంది కదా, వీడియోస్ చేయటము పెట్టడము, అవి మళ్ళీ వెళ్తున్నాయా లేదా అని 1కి 10 సార్లు చూసుకోవటము, ఇదే అయిపోతుంది, టైం అంతా ఇక్కడే కేటాయిస్తున్నాను అని నాకే అనిపిస్తుంది. అయితే వీడియోస్ కూడా మధ్యలో 2 సార్లు 3 సార్లు ఆపాను కదా, ఆపేటప్పటికి వీడియోస్ కూడా డల్ అయిపోయినాయి అనమాట. అంటే వీడియోస్ రీచ్ రావట్లేదు. ఇంకా అది కూడా ఒక కారణం అనమాట. వీడియోస్ కూడా వెళ్ళట్లేదు. ఏ వీడియో పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు. ఎలాంటి ఉపయోగం లేనప్పుడు టైం అంతా ఇక్కడే వేస్ట్ చేయటం ఎందుకు అని నాకే అనిపిస్తుంది. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. నేను జనవరి 1 రోజు స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇంక ఈ సంవత్సరం ఇప్పుడు చెప్పినవన్నీ ఆలోచించుకొని నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ జనవరి 1 వచ్చేదాకా, అంటే డిసెంబర్ 1 దాకా వీడియోస్ పెడతా. ఈలోపు రీచ్ వచ్చి మంచిగా ఉంటే కంటిన్యూ చేద్దాము, లేకపోతే ఇంకా ఆపేసేద్దాము. టైం అంతా దీనికే కేటాయించే బదులు ఇంకేదన్నా చెయ్యొచ్చు కదా అని నాకే అనిపిస్తుంది. అందుకని నేనైతే ఆ నిర్ణయం తీసుకున్నాను అనమాట. మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఇప్పుడైతే చెప్తున్నాను. చెప్పాను కదా, టైం అంతా దీనికే అయిపోతుందన్నమాట. దానికి తోడు నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం ఇంట్లో పనులతో పాటు ఆ పని కూడా నాకు ఎక్స్ట్రా అయిపోయింది. కొంచెం హడావుడి అయిపోతుంది అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు అన్ని పనులు నేనే చేసుకోవటం వల్ల కొంచెం నాకు కూడా ఎక్కువైపోయినాయి. పనులు ఎక్కువైపోయి కూడా సగం అట్లా అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఏదైనా మనం ఏది చేసినా పిల్లల కోసమే, ఒక రూపాయి వచ్చిద్దని, పిల్లలకి దేనికో దానికి ఉపయోగపడతాయి అనే కదా చేసేది. అదేదో మనకి ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది, ఒక రూపాయి వచ్చేది చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే వ్యూస్ రావట్లేదు, రీచ్ లేదు కదా, అనవసరంగా టైం అంతా వేస్ట్ చేస్తున్నానేమో అనిపించి నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి వ్యూస్ వచ్చి రీచ్ వస్తే కనుక కంటిన్యూ చేస్తా, లేకపోతే కనుక చెప్పాను కదా డిసెంబర్ 31 దాకా చేస్తాను అని. ఇంకా ఇదనమాట నేను తీసుకున్న నిర్ణయం అయితే యూట్యూబ్ గురించి.
ఇంక ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత అన్నం వండి కొబ్బరి పచ్చడి చేశాననమాట. నిన్న గుడికి వెళ్ళాను శివాలయంకి అని చెప్పాను కదా, ఇంక అక్కడ కొట్టిన కొబ్బరి చెప్పులు ఉన్నాయి. ఇంట్లో ఒకటి కొట్టాను, అట్లాగే దేవుడి దగ్గర శివాలయంలో ఒకటి కొట్టాను. ఇంకా అవి ఉంటే కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత కొన్ని పెట్టికోట్స్ ఉన్నాయి అన్నమాట, అంటే లోపల లంగాలు. ఇక్కడ మాకు పొలం వెళ్ళే వాళ్ళు ఎక్కువ కదా, అంటే మాది పల్లెటూరు, పొలం వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇవి క్లాత్ తీసుకొచ్చి కుట్టించుకుంటారనమాట ఎక్కువగా. ఇంకా 4 అయితే కట్ చేశాను. 2 ఏమో క్రాస్ లంగాలు, 2 ఏమో కుర్చీ లంగాలు అనమాట. ఇంకా ఇవైతే కట్ చేసుకుంటున్నా. నేను ఎప్పుడైనా సరే రేపొద్దున కుట్టాలి అనుకున్నవి ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడైతే కొంచెం మనకి పొద్దున్నే హడావిడి లేకుండా ఇంట్లో పని అయిపోగానే కుట్టుకోవటానికైనా లేదా చీకటితో లేచి కుట్టుకోవటానికైనా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఎప్పుడైనా సరే రేపొద్దున కుట్టాలనుకున్నవి ముందు రోజు నైటే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువగా చీకటితో 4 గంటలకు లేచి మిషన్ పెట్టడమే అలవాటు. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా. నాకేంటంటే ఆ టైంలో చాలా ప్రశాంతంగా మైండు ఫ్రెష్గా అనిపించిద్ది అనమాట. ఏ పని చేయాలన్నా కూడా హుషారుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పని కూడా త్వరగా అయిపోయిద్ది మనం చీకటితో లేచి చేసాము అంటే. ఇంకా అందుకని చెప్పి నాకు నిద్ర లేచిన దాన్ని బట్టి పని మొదలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ముందు వెనక అట్లా నాకు టైం కుదిరిన దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎలాగైతే అలా ఇద్ది అని ఇట్లా ముందు రోజే బ్లౌజులున్నా డ్రెస్సులున్నా ఏదైనా సరే ముందు రోజు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. అయితే నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పటం మర్చిపోయాను. మనకి ఇక్కడ మిషన్లకు అని చెప్పి షాప్ రెడీ చేశాను కదా, బట్టలు కూడా మనకి శారీ బిజినెస్ది కూడా మొత్తం ఇక్కడే పెట్టాను అనమాట, తెచ్చిన సరుకంతా. ఇది కూడా ఒక వీడియో చేస్తాను, వివరంగా చెప్తా. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి అన్నమాట చెప్పాల్సినవి. నాకు పర్సనల్గా చాలా సెంటిమెంట్ అయిన విషయాలు కూడా ఉన్నాయి. మొత్తం ఒక ఫుల్ వీడియో హోమ్ టూర్ లాగా చేస్తాను. మీకు కూడా చాలా బాగా నచ్చిద్ది, చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం అనమాట. అందుకోసమే ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు. కొంచెం మనకి రెడీ అవ్వాల్సింది ఉన్నాయి అన్నమాట, అందుకోసమే నేను చెప్పలేదు దీని గురించి. ప్రస్తుతానికైతే మొన్న ఉగాది పండుగ రోజు మంచిది అని చెప్పి ఆ రోజైతే బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంతకుముందేమో అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా మొన్న మంచిది అని చెప్పి బూజంతా దులిపి మొత్తం నీట్గా తుడుచుకొని ఇంకా ఇక్కడ సర్దేశాను అనమాట. నైటు పడుకోబోయేటప్పుడు రేపొద్దునకి ఏం కావాలి అనేది అవన్నీ రెడీ చేసుకుంటాను. ఆల్రెడీ మాకు వంట పూర్తయిపోయింది, తినేసాం కూడా. తినేసి గిన్నెలన్నీ కడిగేసుకొని అప్పుడు ఈ కటింగ్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. సాయంత్రం పూట మా వారు నేను టిఫిన్ చేస్తున్నాము. పిల్లలకి మా అత్తయ్యకి రైస్ కడిగి పెడతాను రోజు. ఇంక ఈరోజు అయితే అందరం భోజనమే చేసామన్నమాట. ఇంకా నా కటింగ్ కూడా పూర్తయింది. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.